ఆ అమ్మాయికి ఎవరు న్యాయం చేస్తారు? నొప్పిగా ఉందని అరిచి గీపెట్టుంటుంది కదా, ఎవరైనా వచ్చి కాపాడరాని కుమిలిపోయి ఉంటుంది కదా. ఆ నొప్పేంటో నాకు తెలుసు. అప్పుడు నిర్ణయించుకున్నాను, ఇందులో సంబంధం ఉన్న ఎవరైనా సరే వాడిని చట్టం ముందు నిలబెట్టాలి అని. ఎవరినైతే కాపాడి డీజీపీ పోస్టింగ్ తీసుకున్నారో వాళ్ళ కూతుర్ని కిడ్నాప్ చేసి నొప్పంటే ఎలా ఉంటుందో తెలియజేయాలనుకున్నాను. అంతా సరిగ్గా నేను అనుకున్నట్టే జరిగింది. డీజీపీని కంగారు పెట్టాను. అప్పుడే మీరు అండర్ కవర్గా లోపలికొచ్చారు. హలో మేడం, ఇమీడియట్ గా టీవీ చూడండి, మీ గురించి న్యూస్ ప్లే అవుతోంది. నకిలీ ఎన్కౌంటర్ బేరం మాట్లాడిన డీజీపీ ఆశ ఒక రేప్ కేసులో ఎన్కౌంటర్ చేసి దాని ద్వారా డీజీపీగా ప్రమోషన్ పొందిన ఆశ అందులో మొదటి అక్యూజ్డ్ గా నేరం మోపబడిన రవిని నకిలీ ఎన్కౌంటర్ చేసిన వార్త బయటికి రావడం వల్ల జనాల్లో భయం మొదలైంది. సిద్ధార్థ్, సుబ్రహ్మణ్యం, రాహుల్ ముగ్గురిని ఎన్కౌంటర్ చేసి ఐడెంటిఫై చేయలేనంతగా వాళ్ళని డిస్పోజ్ చేయండి. మిగతాదంతా నేను చూసుకుంటాను. ఆవిడని అరెస్ట్ చేయమని ఆదేశాలిచ్చిన సీఎం గారు ఆవిడని డీజీపీ పదవి నుంచి తొలగించారు. చెప్పండి మ్యామ్. విక్రమ్, మనం మాట్లాడింది నువ్వు మీడియాకి లీక్ చేసి చాలా పెద్ద తప్పు చేశావు. యూ కెన్ నాట్ వాక్ అవే ఫ్రమ్ దిస్ ఆఫ్టర్ డూయింగ్ దిస్ టు మీ. నేను మీకు చెప్పాను కదా మ్యామ్, ఐ హ్యావ్ మై ఓన్ లా అండ్ ఆర్డర్. దీని వెనకాల ఉన్న మాస్టర్ మైండ్ ఉన్న లొకేషన్ మీకు పంపించాను. మిగతా వాళ్ళు మిమ్మల్ని పట్టుకునే లోపు మీరు వాడిని పట్టుకోండి. హలో, చెప్పండి మేడం. నేను ఇప్పుడు ఒక లొకేషన్ పంపించాను. మీరు ఇమ్మీడియట్ గా వెళ్ళి అక్కడ ఎవరున్నారో నాకు చెప్పండి. ఓకే మేడం. ఇట్స్ వెరీ అర్జెంట్. ఓకే మేడం. మీరేం చేయాలనుకున్నారో అది నేను చేశాను. ఈ కేసుని ఇంతటితో వదిలేయండి. ఇదే మీకు లాస్ట్ ఛాన్స్. పర్వాలేదు సార్, నా కొడుకు ఎలాగో తిరిగి రాడు, కానీ ఈ నా కొడుకు శిక్ష పడాలి. ఎవరికి ఎవరు శిక్ష వేయించాలరా? ఒకవేళ ఈయన మిమ్మల్ని క్షమించినా నేను మిమ్మల్ని వదిలిపెట్టనురా. సరే గాని ఆ అమ్మాయికి నువ్వు అన్నవా, తమ్ముడివా, లేదా లవ్వరువా? ఒకవేళ ఆయన ఆ నొప్పి తట్టుకోలేక అరిచి గీ పెట్టినప్పుడు నీ పేరు గాని నీ బాబు పేరు గాని చెప్పలేదే, వేరే ఎవడి పేరో చెప్పింది. నేను చేసేటప్పుడు వేరే ఎవడి పేరో చెప్తే నాకు ఎలా ఉంటుందిరా? కోపం పొరుచుకొచ్చింది, అక్కడే అయిపోయింది. కానీ ఎలా ఉందో తెలుసా? హలో Ma'am, I'm Vikram Kumar. Ma'am, I'm unable to reach your PA. I'm just boarding the flight. I'll reach there shortly. వాట్? Yes, ma'am. మీ ఆఫీస్ నుంచి కాల్ చేసి 2 days తర్వాత రేపు వచ్చేస్తే చాలని చెప్పారు. So that's why I'm starting today. Hello? Ma'am? Hello, are you there? Hello? Hello, ma'am?
ఫ్లైట్కి ఇంకా 4 గంటల టైం ఉంది. ఎందుకు అర్జెంటుగా రమ్మన్నావు? నువ్వు ఎందుకు ఇన్నేళ్లు వెయిట్ చేశావో అది చెప్పడానికే. హే, ఏంటిది? 22 ఏళ్ళు, 4 నెలలు, 11 రోజులు, 12 గంటలు. ఇది చెప్పడానికే నేను వెయిట్ చేస్తున్నాను. I'm in love with you. Let's get married soon. చరణికి ఇప్పుడు ఎలా ఉంది? ఎవరు సార్ మీరు? మీడియానా? కాదు, నేను తను త్వరలో పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ఆలోకే ఇలా జరిగిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది? లుక్, షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, బట్ షీ సఫర్డ్ ఎ లాట్ ఆఫ్ ఇంటర్నల్ ఇంజరీస్. ఇందులోంచి రికవర్ అవ్వడానికి 4 to 5 months పట్టొచ్చు. ప్రస్తుతానికి మీ మోరల్ సపోర్ట్ తనకు అవసరం. తనకి ఏ ప్రాబ్లం లేదని మీరే కదా అన్నారు. తర్వాత ఏమైంది చెప్పండి. నేను ఆ రోజు మిమ్మల్ని కలిసి వెళ్ళిన తర్వాత చీఫ్ డాక్టర్, కమిషనర్ మీట్ అయ్యారు. చాలాసేపు మాట్లాడుకున్నారు. తర్వాత మా అందరినీ వేరే వార్డుకి షిఫ్ట్ చేశారు. నాకు తెలిసిందేంతే, నన్ను ఇంకేం అడగండి. చెప్పండి అన్న. అరుణ్, ఐపీఎస్ పూర్తి చేసావు, మరి డ్యూటీలోకి ఎప్పుడు జాయిన్ అవుతావురా? నువ్వు ఐపీఎస్ అవ్వాలనే కదా జనని కల. నిన్ను ఇలా చూడలేకపోతున్నా. ఉండండి నాన్న, జననికి ఏం జరిగిందో నాకు తెలియాలి. అది కూడా కనిపెట్టలేకపోతే నేను ఐపీఎస్ ఏం చేస్తాను? నిన్ను ఇలా చూడటం మా అందరికి చాలా బాధగా ఉందిరా. వదిలేయండి అన్న. బియ్యం వచ్చి వెళ్లేంత వరకు మీ అమ్మాయి కనిపించకుండా పోయిన విషయం మీడియాకి లీక్ అవ్వకూడదు. వెంటనే ఈ విషయాన్ని సార్ట్ అవుట్ చేయండి. కళ్యాణ్, నేను ఇక్కడ ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఇరుక్కున్నాను. నాకు ఇమీడియట్ గా ఒక అండర్ కవర్ ఆఫీసర్ కావాలి. నేను ఆఫీసర్ ప్రొఫైల్స్ ని గోత్రూ చేసి ఒక మంచి ఆఫీసర్ ని పంపిస్తాను. జస్ట్ రిలాక్స్ నౌ. సార్, నేను డీజీపీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా. ప్లాన్లో ఒక చిన్న చేంజ్. మేడం, మీరు 2 days తర్వాత వస్తే చాలన్నారు. మీకు టికెట్స్ వచ్చేస్తాయి. థ్యాంక్స్. హలో, దిస్ ఇస్ విక్రమ్ కుమార్. Can I explain? ఇలా చూడమ్మా. Let me explain.